ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు నిశ్చయముగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎన్నో సంగతులను వింటూ ఉంటాం. ఎంతోమంది మనకి ఎన్నెన్నో సంగతులు చెప్తూ ఉంటారు. మనము కూడా ఎన్నో విషయాలను అనేక మందితో పంచుకుంటూ ఉంటాం. కొంతమంది చెప్పే విషయాలు కొంతమంది కుటుంబాలను కడుతూ ఉంటాయి. అలాగే కొంతమంది చెప్పే విషయాలను మనం గమనిస్తే కొన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేసి కుటుంబాలను పాడు చేస్తూ ఉంటాయి. కొంతమంది చెప్పే సంగతులు వారి కుటుంబాలకు నెమ్మది లేకుండా చేస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉన్న నీవు ఈ లోకంలో ఎవరి మాటలు వింటూ ఉన్నావు? శ్రేష్టమైన మాటలు వింటూ ఉన్నావా? నీ కుటుంబాన్ని పాడు చేసే మాటలను నువ్వు వింటూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఏ మాటలు వింటే పోషించబడతామో, ఏ మాటలు వింటే మనం బ్రతుకుతామో, ఏ మాటలు వింటే మనం సురక్షితంగా జీవిస్తామో, ఏ మాటలు వింటే మనం నెమ్మది పొందుకుంటామో, కొన్నిసార్లు ఆ శ్రేష్టమైన మాటలు మనకు తెలియక మనం చింతపడిపోతూ ఉంటాం. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యంలో ప్రభు మనతో అంటాడు, నేను శ్రేష్టమైన సంగతులను మీకు చెప్పెదను అని. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి యేసయ్య దగ్గరకు వచ్చిన శిష్యులతో యేసయ్య అంటాడు, మీ ప్రాణాన్ని గూర్చి అయినా మీ దేహాన్ని గూర్చి అయినా చింతపడకుడి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పక్షుల కంటే శ్రేష్ఠులం. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి రొట్టెనడిగితే రాతినివ్వరు, పిల్లలు చేపనడిగితే పామునివ్వరు. అలాగే మన తండ్రి అయిన మన యేసయ్య కూడా మనము శ్రేష్టమైన వాటిని అడిగితే మనకు శ్రేష్టమైన వాటిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించిన, మనల్ని సృష్టించిన పరలోకపు తండ్రి. ఆయన మన తండ్రి గనుక మనం శ్రేష్టమైనవి అనుభవించాలనే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన శ్రేష్టమైన సంగతులను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట శ్రేష్టమైనదే. ఆయన మనతో ఏది చెప్పినా శ్రేష్టముగానే ఉంటుంది. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా మనకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం ఏది శ్రేష్టమైనదో, ఏది పరిశుద్ధమైనదో తెలుసుకొని ఆ శ్రేష్టమైన సంగతులను విని వాటిని వ్యక్తిగతంగా అనుభవిస్తే అనేకమైన ఆశీర్వాదాలను మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన శ్రేష్టమైన సంగతులను దేవుడు నీతో చెప్పాలని కోరుకుంటూ ఉన్నాడు. శ్రేష్టమైన మార్గాలలో నిన్ను నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. శ్రేష్టమైన అనుభవాలను నువ్వు అనుభవించాలని ఆయన నీకు అనేకమైన విషయాలను బోధిస్తూ ఉన్నాడు. మరి ఆయన చెప్తున్న ప్రతి శ్రేష్టమైన సంగతులను నువ్వు విని వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపి బహుగా దీవించబోతూ ఉన్నాడు. అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించండి. శ్రేష్టమైన సంగతులను నేను మీకు చెప్పేదను అని మీరు సెలవిస్తూ ఉన్నారు. నిజముగానే ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన శ్రేష్టమైన సంగతులను మీరు మాకు తెలియపరుస్తూ వచ్చారు. ఆ శ్రేష్టమైన వాటిని మేము గ్రహించి వాటి ప్రకారం నడుచుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి. శ్రేష్టమైన సంగతులు, శ్రేష్టమైన నీ మాటలు వినడానికి మీరు కృప దయచేయండి. వ్యర్థమైన వాటి యందు మనసు నిలుపకుండా, వ్యర్థమైన మాటలు విని కుటుంబాలను పాడు చేసుకోకుండా, శ్రేష్టమైన నీ మాటలను విని నీ కొరకు జీవించే కృపను, శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకునే కృపను నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమ పొందుకొనమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.